ఇంటికాడ పండుగ చేస్తుర్రంటే ఎట్లుంటది? వారం దినాల ముందుకెంచే సల్వ పందిళ్ళేసుడు, రంగురంగుల ఎలుగుల బుగ్గలు పెట్టి గుడంతా శృంగారిచ్చుడు, కటౌట్లు గట్టుడు, బ్యానర్లతో నింపుడు, పేపర్లల్ల సాటింపేసుడు, టీవీలల్ల పిలుచుకుంటా పబ్లిక్ను పిలుచుకునుడు, మైక్ల మోతలు, ఆటలు పాటలు, డాన్సులు, కళాకారుల నృత్యాలు, అబ్బో జోరుగుంటది. అల్ల యాదాద్రి నరసన్న గుట్ట మీద పండుగ అంటే ఈగింత ఎక్కువనే ఉంటది. అవు మరి ఈసారి బ్రహ్మోత్సవాలకు కూడా ఈ తరీకల్నే తయారు చేసిర్రు గుడినంతా. యాదాద్రి నరసన్న గుట్ట మీద బ్రహ్మోత్సవాలకు అంత తయారు చేసిర్రు గుడి అయ్యేవాళ్ళు. గుడినంతా ముద్దుగా ముస్తాబు చేసిర్రు. నరసన్న పెద్ద పండుగకు వచ్చేటి భక్తులకు తక్లీఫ్లేం లేకుంటుండేతందుకు అంత తయారు గుంచిర్రు. మార్చి 1వ తారీఖుంచి 11వ తారీఖు దాకా అంటే 11 రోజులు మస్తు సంబరంగా నడుస్తుంది నరసన్న పెద్ద పండుగ. గుట్ట మీద పెట్టేటి వాహన సేవలను స్వీకరిస్తాడు దేవుడు. పొద్దుగాలో వాహనం, పొద్దుముకి ఇంకో వాహనం ఎక్కి తిరుగుతాడు నరసన్న. తొలత 3 రోజులు సహస్రావధాని పద్మశ్రీ గలికపాటి నరసింహరావుతోని నృసింహ వైభవ ఆధ్యాత్మిక ప్రవచన కార్యం నడుస్తుంది. అటంక 4వ నాటికించి 9వ తారీఖు దాకా అంటే 6 రోజులు ఆటల పాటలతోని సాంస్కృతిక కార్యక్రమాలు మస్తు జోరుగా నడుస్తాయి గుట్ట మీద. నడమ 7వ తారీఖు నాడు స్వామివారి ఎదుర్కోలు, 8వ తారీఖు నాడు తిరు కళ్యాణం, 9వ తారీఖు నాడు దివ్య విమాన రథోత్సవం కార్యం ఉంటది. ఆఖరి నాడు అంటే 11వ తారీఖు నాడు అష్టోత్తర శతఘటాభిషేకం కార్యంతో నరసన్న పెద్ద పండుగను ముగిస్తారు గుడి పెద్దయ్య వాళ్ళు. ఇంతవరకు మంచిగానే ఉన్నది గాని నిత్య కళ్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నరసింహ హోమం, జోడు సేవలు, ఏకాదశి, లక్ష పుష్పార్చనలు అటువంటి కార్యాలు ఈ పాటికి ఉండవాట. ఇక పొద్దుకాలప్పుడు ఉండేటి కార్యక్రమాల ముచ్చటంటారా, అబ్బో చిన్నగా ఉండవాట తీయలి. వేద మంత్రోచ్చరణలు, ఆస్థాన విద్వాంసులతోని మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ నాదాలతోని దేవుని పండుగ నడుస్తుంటే చూసేటందుకు 2 కళ్ళు చాలవంటున్నారు గుడి అయ్యేవాళ్ళు. ఇక మీకు కూడా ఏమన్నా చూడబుద్ధి అయితే ఇప్పటి సందే అన్ని తయారు చేసుకోరి. 11 రోజులాట. నడమ ఎప్పుడన్నా ఓ పాలి తీరిక చూసుకొని అట పోయిరారి. ఏం చెప్తున్నా.